ఇది మాత్రం డిసప్పాయింట్మెంట్ అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సెకండ్ టైం వచ్చినప్పుడు ఒక రోజులో అంతా కవర్ చేయలేము. బార్గెన్ చేసి తీసుకున్నా, ఏమనుకోకుండా నేను తీసుకున్నాను. ఐ హ్యావ్ మోర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ మనకు కావాలి అంటే. నెక్స్ట్ ఇది వచ్చేసింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి. అండ్ ఈ వీడియో వచ్చేసి నుమాయిష్ హాల్. నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను. యాక్చువల్ గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది హాల్ తో పాటు పోస్ట్ చేసేసాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువ షాపింగ్ చేశాను అనుకోకుండా, లెందీ అయిపోయింది. అందుకనే డిఫరెంట్ వీడియో చేద్దాం అనుకున్నా. సో మీరు బోర్ అవ్వరు అండ్ నాకు ఒక రెఫరెన్స్ గా ఉంటుందని చెప్పేసి ఇంక సెపరేట్ గా చేస్తున్నాను. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు నుమాయిష్ కి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. 15th వరకు ఉంది. 17th వరకు ఎక్స్టెండ్ చేశారేమో అంటున్నారు. సో ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అంటే కంపల్సరీ వెళ్ళండి, బికాస్ దిస్ ఇస్ పైసా వసూల్. చాలా బాగుంది. అండ్ నేనేమేమి కొన్నానో మీ అందరికీ చూపించేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఎంత ప్రైస్ ఉంటుంది, ఎంత రేంజ్ అని చెప్పేసి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. హే గైస్, సో నుమాయిష్ వీడియో చూసేసారు కదా. ఇది సెకండ్ టైం వెళ్ళడం. యాక్చువల్ గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ ఒక గ్లిమ్స్ తీసుకుందాము, అసలు ఏమేమి ఉంటాయో చూద్దామని వెళ్ళాను. నచ్చాయి చాలా వరకు, బట్ అవసరమా అని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఫిల్టర్ చేసి ఏవి కావాలో అవి తీసుకుందాం అనుకున్నా. బికాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ కుడెంట్ కవర్ ఎవ్రీథింగ్ గైస్. మనం ఒక్క రోజులో అంతా కవర్ చేయలేము. లైక్ నేను 4 o'clock అలా వెళ్ళాను అనమాట ఈవినింగ్. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే 4 o'clock అలా వెళ్ళాను. అండ్ 8:39 కల్లా ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. అండ్ నాకు అస్సలు ఓపిక లేకుండే. అండ్ అంతా చూడడానికి అసలు మనకి టైం కుదరదు. అట్ ద సేమ్ టైం మనకంత ఓపిక ఉండదు. నడిచి మనకు ఓపిక పోతుంది అనమాట. ఇన్ కేస్ కావాలి అంటే మనం అక్కడ సమ్ 40 రూపీస్కి ట్రైన్ ఉంటుంది కదా, దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. బట్ అది ఆపరు కదా, మొత్తం అంతా తిప్పేస్తారు లైక్ ఆ రౌండ్. నేనేంటంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా ఎవ్రీ బిట్ ఆఫ్ ద నుమాయిష్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా వరకు లైక్ 2 and 3 గేట్ వరకు చాలా వరకు కవర్ చేశాను. సెకండ్ టైం వచ్చినప్పుడు 2 and 1 నుంచి కవర్ చేసుకుని 3 నుంచి ఎగ్జిట్ అయిపోయాం అనమాట. సో నేను ఏమేమి తీసుకున్నాను మీ అందరికీ చూపించేస్తాను. సో నేను ఏమనుకోకుండా నేను తీసుకున్నాను. ఇంకా అనుకొని తీసుకుంటే ఇంకెన్ని అవుతాయి అర్థం కాలేదు. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ ఈ బ్యాగ్ తోని స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ వాచ్ తీసుకున్నా. ఫస్ట్ లోనే ఈ వాచ్ తీసేసుకున్నాను అండ్ ఇది మోసుకొని తిరగాల్సి వచ్చింది. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అంతా షాపింగ్ అయిన తర్వాత ఇలాంటి హెవీ ఐటమ్స్ అని తీసుకోండి. ఇప్పటి వరకు నేను ఇంట్లోని వాచ్ లేకుండా ఉంచాను అనమాట. బికాస్ వాచ్ తీసుకుంటే మంచి వాచ్ తీసుకుందాం అన్న ఐడియాలోనే ఉంచుకున్నాను. అలెక్సాతోని ఎప్పుడు వాచ్ కావాలన్నా మనకి మొబైల్ మ్యాక్సిమం ఉంటుంది హ్యాండ్లో, వాచ్ పెట్టుకుంటా. సో నాకు మ్యాక్సిమం అలాగే అయిపోయేది. వాచ్ అవసరం లేకుండే, బట్ ఇంటికి వాచ్ ఉండాలి అని నా ఫీలింగ్. సో ఈ వాచ్ తీసేసుకున్నాను. నాకు ఇది చూడగానే చాలా నచ్చింది. దీంతో పాటు ఇంకొక లైక్ ఇక్కడ అవుటర్కి ఒక సమ్ వుడ్ లాగా కూడా ఉందన్నమాట. బట్ అది ఎక్కువ ఓవర్గా అనిపించింది, అంత లుక్ అనిపించలేదు. ఇది సింపుల్గా క్యూట్గా చాలా బాగుందన్నమాట. ఇంకా ఈ వాచ్ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. సో నా వ్లాగింగ్ ఛానల్ ఉంది అనమాట ఇంకొకటి. అందులో 54,000 సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు. అందులో మెట్ చేయాలని లేదు. సో హాల్ వీడియోస్ కానీ ఇలాంటి షాపింగ్ వీడియోస్ కానీ ఇందులోనే చేద్దాం అనుకుంటున్నా. సో ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఆ ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ కూడా చూడొచ్చు అనమాట. లేదు అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇది ఏంటి అంటే నాకు అందులోకి యూజ్ అవుతుంది నా వీడియోస్కి కానీ, లేదంటే నాకు కిచెన్లోకి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇది చాలా బాగుంది అనమాట, డీటెయిలింగ్ కానీ అది కానీ. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 800 అలా చెప్పారు, బట్ ఇది నేను 500కి అలాగా బార్గెన్ చేసి తీసుకున్నాను. ఆ వాచ్ అండ్ ఇది రెండు, ఈ వాచ్ అండ్ ఇది రెండు కలిపి నాకు సమ్వేర్ అరౌండ్ 2,100 or 2,200 అలా పడింది అనమాట. ఓకే, ఫేర్ డీల్ అనిపించింది. రెండు అనుకున్నా కూడా బాగుంది అనిపించింది. సో ఈ రెండు అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. లైక్ ఫస్ట్ యాక్చువల్లీ ఇది చూశాను. ఫస్ట్ ఒక డెకార్ షాప్లో ఇది చూశాను, చాలా క్యూట్గా అనిపించింది. ఓ మై గాడ్, షిట్ చూస్తున్నారుగా ఎలా అయిపోయిందో. యాక్చువల్గా ఇది అంత స్క్రాచెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తీసుకోను అనుకున్నా. బట్ ఇదేంటంటే స్క్రాచెస్ అవ్వడం వల్ల వాళ్ళు పెయింట్ వేసిస్తా అన్నారు, పాలిష్ చేసిస్తా అన్నారు. సో పాలిష్ చేసి బబుల్ ర్యాప్ చేసేయడం వల్ల మొత్తం ఆ పాలిష్ అంతా కూడా దీని మీద అంటిపోయిందనమాట. సో యా, ఇట్స్ ఓకే, ఐ విల్ డూ సంథింగ్. లేదు అంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి వాళ్ళకి చూపించడం కానీ ఏమైనా చేస్తాను.
నాకు అసలు ఇది లిటరల్లీ నాకు 600 పడింది గైస్. వాళ్ళు 750 అని చెప్పారు, నాకు 500 పడింది. 500 పడింది. అండ్ అసలు 500కి ఇది ఇలా అయిపోవడం అసలు చూస్తున్నారుగా, మొత్తం టెక్స్చర్ అంతా వచ్చేసింది. ఐ విల్ డూ సంథింగ్ విత్ దిస్. అండ్ దెన్ ఇది మాత్రం డిసప్పాయింట్మెంట్ అనమాట. ఓకే, లెట్స్ ఫిగర్ దిస్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి కుక్వేర్లో ఉన్నాం కాబట్టి ఈ కుక్వేర్ చూపించేస్తాను. ఇది ఒక చిన్న డిప్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి. అండ్ ఇది స్పూన్ రెస్ట్ అనమాట. సో ఇది కొంచెం పింట్రెస్టీగా అనిపించింది. సో ఈ స్పూన్ రెస్ట్ తీసుకున్నాను. ఇలాగ బ్లాక్ కూడా ఉండే అనమాట, బ్లాక్ డాట్స్ అండ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్. యాక్చువల్గా ఇది అబ్స్ట్రాక్ట్గా చాలా బాగుంది, బౌల్స్ అనిపించింది. సో ఈ బౌల్స్ నాకు యూజ్ ఉంటుంది అనమాట, లైక్ చట్నీస్ కానీ లేదంటే కర్రీస్ పెట్టుకోవడానికి కానీ, అదర్వైజ్ పప్పు ఇలాంటివన్నీను. సెరమిక్ బౌల్స్. అండ్ ఇవి 2 అనమాట. సో ఇవి 2 కూడా బాగున్నాయి, లైక్ క్వాలిటీ బాగున్నాయి, ప్రైస్ అఫోర్డబుల్గానే అనిపించింది. బయట మనకి ఐకియా కానీ ఎక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ టైం బల్క్గా తీసుకోవాలి ఐకియా అయితే. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ సింగిల్ పీసెస్ మనకు కావాలి. యాక్చువల్గా నేను ఇంటికి డెకార్ అయితే మనకి సెట్ బాగుంటుంది, బట్ నాకు వీడియోస్ కాబట్టి ఇలా సింగిల్ పీసెస్ ఇస్ బెస్ట్ అనమాట. నాకు ఎక్కువ కుక్వేర్ ఉంటుంది అండ్ స్టోరేజ్ కూడా నాకు ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ప్లేట్ తీసుకున్నాను. ఈ డిజైనింగ్ అంతా కూడా బాగుంది. అండ్ ఇది కూడా, సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కప్. యాక్చువల్గా ఈ కప్ నచ్చి తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నాకు వాటర్ ఎక్కువ మార్నింగ్ డ్రింక్ అప్పుడు వాటర్ ఎక్కువ తాగినప్పుడు నాకు నియర్లీ 1/2 లీటర్ అలా పట్టచ్చు అనిపించింది. అందుకని తీసుకున్నాను అనమాట. నాకు కప్స్ ఏంటి అంటే అట్లీస్ట్ ఫస్ట్ మార్నింగ్ డ్రింక్లో ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. అంటే ఐ విల్ హ్యావ్ మోర్ ఇంటేక్ ఆఫ్ వాటర్, ఐ విల్ నాట్ మిస్ ఎనీ మార్నింగ్ డ్రింక్స్ యాజ్ సచ్. సో అందుకని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ప్లేట్, లైక్ దేనికైనా ప్లేటింగ్ అవన్నీ కూడా బాగుంటుంది అని అనుకున్నా. అండ్ ఇది థాలీ ప్లేట్ అనమాట. సో నాకు బేసికలీ సెరామిక్ ప్లేట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ సెరామిక్ ప్లేట్స్. అందుకని చెప్పి సెరామిక్వి తీసుకుంటూ ఉంటాను. అట్ ద సేమ్ టైం మెయింటైన్ కూడా చేయాలి. ఇన్ కేస్ చేయి జారింది అంటే ఇంకా అంతే, మనకు ఫసక్ అనమాట. చాలా వరకు ఐ లవ్ దిస్ అండ్ ఐ వాంట్ టు మెయింటైన్. అసలు నా చేతిలో జారకుండా పడకుండా ఉండాలనుకుంటా. ఇన్ కేస్ పడిందంటే నాకు గుండె జారిపోద్ది అనమాట. ఐ ఎక్కువ ఫీల్ అయిపోతాను అనమాట. సో లెట్ మీ కీప్ దిస్ aside. So now getting into this bigger bag. సో ఇందులో యాక్చువల్లీ ఇంట్లోనికి కావాల్సినవి ఉన్నాయన్నమాట ఇటు సైడ్ అంతాను. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ దిస్ ఫ్లోర్ క్లీనర్. యాక్చువల్లీ ఫ్లోర్ క్లీనర్ మనకి లైజాల్ అవన్నీ ఎక్కువ కాస్ట్ వస్తాయి. అండ్ ఇది గవర్నమెంట్ అనుకుంటా, అక్కడ సమ్ షాప్లో ఉంది. సో మనకి ఫ్లోర్ క్లీనరే కాబట్టి మనం నీట్గా డిస్ఇన్ఫెక్టెడ్ అయితే చాలు అని చెప్పి తీసుకున్నాను. ఫ్లేవర్ కూడా ఉంటుంది అని అన్నారు, లైక్ ఫ్రేగ్రెన్స్ కూడా. సో ఇది లెవెండర్ ఫ్రేగ్రెన్స్ అని అన్నారు. లెట్స్ సీ ఎలా ఉంటుందా ఏంటా అని. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పార్సల్. ఓ యా, సో ఇవన్నమాట. సో నేను యాక్చువల్లీ పాలక్ సీడ్స్ తీసుకున్నాను. నాకు కొంచెం గార్డెనింగ్ అవన్నీ చాలా ఇష్టం అనమాట. సో పాలక్ సీడ్స్ నాకు దొరకట్లేదు అని చెప్పేసి ఇవి 2 తీసేసుకున్నాను అక్కడ. ఇది 50 ఈచ్ పడింది. అండ్ యా, క్రాకరీ అవన్నీ కూడా నాకు 1350, 1400 పడింది అనమాట. సో బార్గెన్ అసలు వాళ్ళు చేయనే లేదు. అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. క్వాలిటీ బాగుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి మంచి క్వాలిటీలో వస్తుంది అని చెప్తే మనం కొంచెం కాస్ట్ బయట కంపేర్ చేసుకున్నా మనకి మంచి రీజనబుల్గానే వచ్చిందని తీసేసుకున్నాను. 1350, 1400 పడింది అనమాట. అవన్నీ క్రాకరీ అన్నీ మిక్స్ చేసుకొని. నెక్స్ట్ ఎంట్రన్స్లోనే ఇవి ఉండే అనమాట, లైక్ ఆక్సిడైజ్ జ్యువెలరీ. ఈసారి అసలు నేను ఎప్పుడు లైక్ ఇవి ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇది నేను లైక్ శారీస్ కానీ ఏమైనా స్టైలింగ్ చేసినప్పుడు ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఐ లైక్ దిస్. అంటే నాకు యూజువల్గా ఆక్సిడైజ్ ఎక్కువ నచ్చదు, బట్ ఇది ట్రై చేయగానే నాకు నచ్చిందని చెప్పి తీసేసుకున్నాను. మీరు తీసుకున్నప్పుడు మాత్రం ఇది తప్పైతే అసలు చేయొద్దు. నేను ఇది పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. లైక్ హుక్ వాళ్ళు పెడతారనమాట. హుక్ వాళ్ళు ఉందనుకున్నారో ఏమో మరి తెలియదు, నేను చూసుకోకుండా తీసుకొచ్చేసాను. ఇంటికి వచ్చిన చూసుకున్నాను హుక్ లేదని. సో అందుకని చెప్పి మళ్ళీ ఏదో దానికి అడ్జస్ట్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. సో ఇది కూడా ఆక్సిడైజ్డ్లోనే తీసుకున్నాను. ఇది కూడా ప్రెటీగా ఉంటుంది, లైక్ ఎథ్నిక్ కానీ లేదంటే శారీస్ కానీ ఇలా బాగుంటుంది చోకర్గా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను.
సో ఇది యాక్చువల్లీ నాంపల్లి ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఫేమస్ అంట. బట్ నేను ఇవి రెండు తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అవన్నీ ఎక్కువ తీసుకోలేదు బికాజ్ నేను ఎక్కువ పెట్టుకోను. అండ్ ఎథ్నిక్ అప్పుడు మ్యారేజెస్ అప్పుడు ఆక్సిడైజ్ పెట్టుకునే కన్నా ఇవి సమ్టైమ్స్ ఇవి పర్వాలేదని చెప్పి ఇవి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అవి నాకు ఆ రెండు కలిపి 300 పడింది అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ చెప్పారు బట్ 300 ఈజ్ రీజనబుల్ అని చెప్పేసి 300కి బార్గెన్ చేసి తీసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసింది లెట్స్ ఫిక్స్ దిస్ విత్ ఫెవిక్విక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో నాకు ఇది క్యూట్గా అనిపించింది అనమాట. లైక్ కాఫీ ఇది. ఐఎమ్ నాట్ అ కాఫీ పర్సన్ బట్ యా ఐ లైక్ దిస్ ఎస్థెటిక్స్ అనమాట. సో ఇది కాఫీ విత్ మగ్, కాఫీ విత్ కాఫీ మగ్ అండ్ కుకీ అనమాట. సో ఈ డీటెయిలింగ్ అవన్నీ కూడా చాలా ప్రిటీగా ఉంది, అందుకని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాటిల్స్. ఇది నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ది కొంచెం ఐ ఆమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో కలెక్ట్ చేస్తూ ఉంటాను. సో వెళ్ళిన ప్రతిసారి ఏదైనా ప్లేసెస్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాను ఇన్ కేస్ కనిపించింది అంటే. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది క్యూట్గా అనిపించింది అండ్ ఒకటే పీస్ అక్కడ ఉంది, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ పానీపూరి, సమోసా అండ్ ఇడ్లీ, దోశ ఇలా చాలా ఉండే, చార్మినార్ ఇలా చాలా ఉండే. బట్ నాకు అంటే అది అంత అట్రాక్ట్ చేయలేదు. బట్ డీటెయిలింగ్ అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. లైక్ తాలింపులో ఆవాలు కూడా దోశ పైన, చట్నీ పైన వేశారనమాట దోశ ప్లేట్లో. సో దీస్ టూ ఆర్ మై ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నా. లైక్ ఈ నా టాప్స్ అనమాట ఇవి. యాక్చువల్లీ నేను డ్రెస్సెస్ మ్యాక్సిమం బ్రాండెడ్లోనే తీసుకుంటాను. నాకు ఇవి ఫిట్టింగ్ ఎలా ఉంటాయో తెలియదు, అందుకని చెప్పేసి ఇది ఎప్పుడు ప్రిఫర్ చేయను బయట లోకల్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా. బట్ ఇది ప్రింట్రెస్టీ వైబ్ ఇస్తుంది అనమాట. లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇది చాలా ఫేమస్ అవుతుంది ఇవాళ రేపు. అక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇలాంటివి. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ లైక్ 300 పడింది అనుకుంటా, 350. అండ్ దిస్ నైట్ వేర్ అనమాట. ఇది చాలా సాఫ్ట్గా బాగుంది అని చెప్పేసి ఇది ఒకటి విత్ దిస్ సెట్ అనమాట, నైట్ వేర్ సెట్. సో ఈ రెండు తీసుకున్నాను. ఇది నాకు ఈ రెండు కలిపి 1000 పడింది. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒక్కొక్కటి 150 అని చెప్పారు, విచ్ ఇస్ కాస్ట్లీ. బట్ మనం వాళ్ళ అస్సలు బార్గెన్ చేయలేదు, ₹1 కూడా తగ్గించట్లేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను, ఈసారి కూడా తీసుకున్నాను, కానీ వాళ్ళు అస్సలు తగనని చెప్పారు. సరే ఇంకేం చేద్దాం, మనకు కావాలి అంటే కాంప్రమైజ్ అవ్వాలి కదా అని. నెక్స్ట్ ఒక కంఫర్టర్ తీసుకున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ బై ఇన్ ద నుమాయిష్ అనమాట. సో ఇది వాళ్ళంతా 550 అని చెప్పినట్టున్నారు. ఇట్స్ టూ మచ్ ఫర్ దిస్ అనిపించింది. చాలా పల్చగా ఉంది కంఫర్టర్. ఇది సమ్మర్స్లో అలాగా ఏసీ వేసుకున్నప్పుడు కానీ అలా వేసుకోవడానికి ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. నేను 350కి బార్గెన్ చేసి తీసుకొచ్చాను. బట్ 350కి ఇది టూ మచ్ అనిపించింది, 300 అయినా చేసుకోవాల్సింది అనిపించింది. సో ఇది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ డ్రెస్. యాక్చువల్లీ కార్డ్ సెట్స్ ఇవాళ రేపు ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నా. సో ఇది దీంతో పాటు ఈ ప్యాంట్స్ వచ్చాయన్నమాట, కార్డ్ సెట్. సో ఈ కార్డ్ సెట్ క్యూట్గా ఉందనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నా. ఇది నాకు 500 పడింది. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ లాస్ట్ అయిపోయింది. అండ్ బెడ్షీట్స్ కూడా రీజనబుల్గా చాలా బాగున్నాయి గైస్. లైక్ 1000కి 3 అన్నట్టు. బట్ నా బెడ్కి ఇవే సరిపోతాయి అని చెప్పేసి ఇంకా అవి తీసుకోకుండా ఇవి మంచిగా తీసుకున్నాను. ఇవి ఏంటంటే సెకండ్ రూమ్లోకి నాకు సింగిల్ బెడ్ ఉంది కదా, 4x4 అలా ఉంటుందన్నమాట. సో దానికి ఈ రెండు తీసుకున్నాను. ఈ రెండు ఏంటంటే నాకు 400 పడింది. యా. అండ్ ఈ రెండు నాకు ఇది పెద్ద రూమ్కి అనమాట. సో అక్కడ పెద్ద రూమ్కి ఉన్నాయి కానీ నా బెడ్కి ఫిట్టింగ్ అవుతుందా లేదా అండ్ బయటకు వచ్చేస్తుందని నాకు అంతే నచ్చదు. అందుకని చెప్పి ఈ రెండు కొంచెం పెద్దవైనా కొంచెం కాస్ట్ ఎక్స్ట్రా అయినా కూడా తీసుకున్నాను. ఇవి నాకు పర్ బెడ్షీట్ నాకు 500 పడింది అనమాట. సో దీస్ టూ ఆర్ 1000 అండ్ దట్ ఈస్ ఫర్ 400. నాకు 1400 పడింది బెడ్షీట్స్ ఇవి. సో యా, దిస్ ఈస్ అబౌట్ మై నుమాయిష్ హాల్. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్
ఇలాంటి హాల్స్ ఇలాంటి వీడియోస్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, లైఫ్ స్టైల్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. విత్ దిస్ లెట్స్ ఎండ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇన్ కేస్ మీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఐ విల్ ట్రై టు చేంజ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇలా లాంగ్ ఫామ్ కాంటెంట్. నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. అండ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెమైనా లిబర్టీ ఉంటుందన్నమాట అని ఐ ఫీల్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు నుమాయిష్కి వెళ్తున్నారంటే ఇన్ కేస్ ఏం తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇన్ కేస్ మీరు వెళ్ళారు అంటే ఏమేమి తీసుకున్నారో అది కూడా కామెంట్ చేసేయండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.